రైతు భరోసాకు నిధుల భరోసా భూమి తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు రుణం ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు సిద్ధం ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో ఉన్నారట రైతు భరోసా అంటే రైతు బంధు అని మొన్నటిదాకా వచ్చింది కదా పైసలు లేవు రుణమాఫీకి పెట్టిరు అన్ని పెట్టిరు అయిపోయింది ఆఖరికి ఏమైందంటే ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఉచిత పథకాల కోసం ఆఖరికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూముల అమ్మకము లేదంటే తనఖా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎందుకోసం నిన్ననే సుప్రీంకోర్టు పేదలకు అత్యవసరమైనటువంటి తినడానికి తిండి ఎందుకంటే కరోనా సందర్భంగా అనేక మంది పేదలకు ఇబ్బంది అయింది కాబట్టి 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామనేటువంటి మాట చెప్పారు మిగిలిన ఏమీ లేవు కేవలం తిండి మాత్రమే అవసరమైనటువంటిది కాబట్టి తిండి గింజలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు ఉచిత పథకాలు ఇవ్వడం సరికాదు అనేటువంటి విషయాన్ని చెప్పింది కానీ వాళ్ళ ఈ రైతు బంధు రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసా లేకపోతే రుణమాఫీ ఇవన్నీ కలిపి ఏ విధంగా తెలంగాణలో ఇంకా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ఉండయి ప్రభుత్వ అవసరాలకి భూములు దొరకాయి ప్రైవేటు భూములను భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి వందల వేల ఎకరాల వక్ఫ్ భూములు అట్లనే ఉండిపోతాయి దేవాలయాల భూములు కూడా అమ్మేసుకుంటున్నారు అభివృద్ధి పేరిట దేవాలయాల భూములు తీసుకుంటున్నారు ఇవాళ రైతు భరోసాకు 10,000 కోట్లు అప్పు చేసి భూమి తనఖా పెట్టాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ అప్పు చేసి ప్రజల మీద వేస్తే ఆ అప్పు ఎవరు తీర్చాలి మళ్ళీ ప్రజల మీదనే భారం మోపాలి ఏమవుతుంది నీకు ఇచ్చేటువంటి రైతు భరోసా తాగడానికి పోతావు మళ్ళీ ఆ తాగేటువంటి పైసలు మళ్ళీ సర్కార్కి వస్తుంది నీకు ఇచ్చేటువంటి పెన్షన్ తాగుతుంటావు ఇవాళ 40,000 కోట్ల రూపాయలు కేవలం తాగుడు మీద రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది కేవలం తాగుడు మీద 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది ప్రజలు ఆలోచన చేయకుండా ఉచిత పథకాల కోసం అలవాటు పడి ఓట్లేస్తే ప్రభుత్వాలు చేసేటువంటి అప్పుల వల్ల ప్రజలకే నష్టం జరుగుతుంది దివాలా తీస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల మధ్య కొట్లాటలేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమవుతుంది లూటీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది దివాలా తీస్తే ఒక్కొక్క దేశం ఏ విధంగా లూటీలు పాలైందో చూస్తున్నాం కదా ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి వాటిపైన స్పష్టంగా రాజకీయ పార్టీలు క్రమశిక్షణ పాటించకపోతే ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ప్రజల నెచ్చిన పడ్డటువంటి అప్పులు విదేశాల నుంచి తీసుకుంటున్నటువంటి అప్పులు వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పులు లేకపోతే ఏషియన్ బ్యాంకు ఇట్లా విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రాష్ట్రాల అప్పుల వల్ల రేపు పొద్దుగాల వాడు అరే మా అప్పు తీర్చండి లేకపోతే మీ భూభాగం మాకు రాసేయండి అంటాడు వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా రేపు అప్పు తీర్చకపోతే వాడు మీ తెలంగాణ భూములన్నీ మాకు మీ ప్రజలందరూ మా బానిసలుగా ఉండండి అంటారు దేశాన్ని చీల్చేటువంటి కుట్ర కూడా సాగుతుంది ఏ రాష్ట్రమైనా సరే విదేశాల నుంచి అప్పులు తీసుకొని వాటిని కట్టకపోతే ఎక్కడికి వెళ్ళి కడతారు అయితే అవినీతి అయిపోతుంది ఈ జాగాలుండే భూములుండే ఏముండే ఎక్కడికి వెళ్ళి కడతారు ఈ అప్పులన్నీ కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టలేక ప్రభుత్వాలు చేతులెత్తేస్తే ఏ విదేశీ సంస్థలైతే రుణాలు ఇచ్చినాయో ఆ విదేశీ సంస్థలు మాకు అప్పచెప్పేసండి మీ భూభాగం అంటారు ప్రజల్ని మాకు బానిసలుగా ఉండమంటారు మాకు రాసిచ్చేయండి అంటారు ఇదే జరిగేటువంటి ప్రమాదం భవిష్యత్తులో దానికోసం ప్రజలు ఆలోచించాలి అప్పులు చేసేటువంటి సర్కారుకు ఓట్లేస్తే ఉచిత పథకాల కోసం మనకేదో ఇస్తారని చెప్పేసి రైతులకు ఇస్తారని లేకపోతే మహిళలకు అది ఇస్తారని పెన్షన్ల కోసమని ఇంకేదో తాగిపిచ్చి తినిపిచ్చి ఇచ్చేటువంటి ఏవి కూడా ప్రజలను బాగు చేయకపోగా మనల్ని విదేశీ బ్యాంకులకు ప్రజలని తాకట్టు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇవాళ సాధారణంగా కూడా అంతే కదా ఎవరైనా మనం అప్పులు ఇచ్చినామనుకోండి అప్పులు ఇస్తే లేదా మనం ఏదైనా అప్పులు తీసుకుంటే 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత మన ఇంట్లోకి వెళ్ళి ఏదో సామాన్లు గుంజుకుపోతారు ఏవో జప్తు చేస్తారు ఇంకేదో జరుగుతుంటాయి అనేకమైనటువంటి చూస్తున్నాం కదా మనం ఇవాళ లోన్ యాప్లు ఏదో చైనాకు సంబంధించినటువంటి లోన్ యాప్లలో లోన్ తీసుకుంటున్నారు మిత్తిలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ పబ్జీలు గేమ్లు రమ్మీలు ఆడినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఆన్లైన్లో పైసలు అప్పులు తీసుకుంటున్నారు చచ్చిపోతున్నారు కుటుంబాలను వదిలేసి ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల మీద అజమాయిషి ఎవరు చేయాలి రేపు పొద్దుగాల ప్రపంచ బ్యాంకో ఏషియా బ్యాంకో ఇంకో బ్యాంకో ఎల్ఐ బ్యాంకు మల్లయ్య బ్యాంకు విదేశాలకు సంబంధించినటువంటి బ్యాంకులు మీకు ఇంత రుణం ఇచ్చినాం కాబట్టి ఈ రుణం మీద మాకు మీ రాష్ట్రాన్ని రాసిచ్చేసేయండి లేకపోతే వెంటనే మిత్తి కట్టండి మన దగ్గర మిత్తి కట్టడానికి పైసలు ఉండయి
ఏముండయి. ఏం చేయాలి? తెలంగాణ ప్రజల ఆస్తులన్నీ అమ్మి వాడికి మిత్తి కట్టాలి, అప్పులు కట్టాలి. ఎంత కడతావు? 7 లక్షల కోట్లు కట్టాలి. మనకి ఏడాదికి వచ్చేటువంటి ఆదాయం ఎంత? అంటే పేద ప్రజల భూములు, ఇండ్లు అన్నీ అమ్మితే కానీ వాడికి 7 లక్షల కోట్లు అప్పు తీర్చేయలేం. ఈ విధంగా మన దేశాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం, మన రాష్ట్రాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇవన్నీ మనం పెట్టుకుంటుంది, అందుకోసమే మనం ఇవన్నీ పెట్టుకుంది కూడా. లేకపోతే ఇంతకంటే దారుణం ఇంకేం ఉండదు, ఇంతకంటే దారుణం ఇంకేమి ఉండదు. దయచేసి ప్రజలు కూడా ఓటేసేటప్పుడు ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా అప్పులు చేసి ఇవాళ అప్పు చేసి పప్పు కూడా తినాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న కాడికి తిందాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అయ్యో ఇట్లా ఉచితంగా ఇచ్చేటువంటి అలవాటు లేదని, ఉచితంగా ఇప్పుడు ఇచ్చేటువంటి అలవాటు లేదు, ఏదో వ్యాక్సిన్లో ఏదో ఇంపార్టెంట్ అనుకుంటే అట్లాంటివి ఇవ్వచ్చు, కానీ ఇష్టానుసారంగా వ్యవహారం చేయడం ఏంటి? ప్రజలు ఏం చేస్తారనేటువంటి చూడాలి.